హాయ్ గాయ్స్, వెల్కమ్ టు వీకెండ్ మస్తీ. సో మేము వీకెండ్లో అలా మాల్కి వెళ్ళాం. మాల్లో మనం ఊరికే ఉన్నాం కదా, హోమ్ డెకార్ అని ఉంది. సో చూద్దాము ఏమేమి ఉన్నాయో అనేసి వెళ్ళాము. కానీ వెళ్ళంగానే చాలా బాగా అనిపించింది. లాస్ట్ వరకు చూడండి, మీకే తెలుస్తుంది. ఇది చిన్న చిన్నగా దేవుడి పక్కన ఉన్నాయి కదా, వాటర్ చాలా బాగుంది కదా. మనం ఏవైనా హౌసెస్లో పెట్టుకోవచ్చు, డెకార్ వేసుకోవచ్చు ఇంట్లో, చాలా బాగుంటుంది. అలానే పెద్ద పెద్దవి కూడా ఉన్నాయి, ఇన్ కేస్ పెద్ద హౌసెస్ ఉన్న వాళ్ళకి. ఇదేంటో తెలీదు, జస్ట్ మీకు తెలిస్తే చెప్పండి. ఆర్టిఫిషియల్ బొకేస్లా చాలా బాగుంది. అండ్ ల్యాంప్స్, ఇలా క్లాక్స్ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. అండ్ ఫ్లవర్ వాజెస్, అద్దం నేను తీసుకుంటున్నాను. చాలా బాగున్నాయి, కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. ఎవరికైనా ఇంట్లో పెట్టుకోవాలనుకుంటే చూసుకోవచ్చు, కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. అండ్ అలానే ఫర్నిచర్ కూడా ఉంది, సోఫా అన్నీ. సో నేను కూడా ట్రై చేసి ఎలా ఉంటుందో, కంఫర్టబుల్గా ఉంటుందో లేదో అని. చాలా బాగుంది, కాకపోతే కొంచెం ప్రైస్ ఉంది. ఇది ఒక్కటే 49,900 అలా ఉంది. జస్ట్ మనం చూస్తాం కదా, అంతే. చాలా బాగున్నాయి, చాలా డిఫరెంట్గా ఉన్నాయి సోఫాస్. చూడండి, ఇదే కదా నేను చెప్పాను లాస్ట్ వరకు చూడండి అని. ఇది హోమ్ డెకార్, మనం చూసుకోవచ్చు. మనం ఒకవేళ ఇంట్లో మనం ఓన్గా కట్టుకుంటే ఎలా పెట్టుకోవచ్చు అనేది. వీళ్ళు ఎంట్రీలోనే డైనింగ్ పెట్టారు. అలా లోపలికి వెళ్తే హాల్ ఇది. ఇక్కడ మనకి ఇన్ కేస్ మన ఓన్ హౌస్ పెట్టుకుంటే ఎలా పెట్టుకోవచ్చు అని చూసుకోవచ్చు. ఒక సోఫా ఉంది అండ్ టీపై అండ్ టీవీ కింద కొంచెం చిన్న కబోర్డు, మనం ఏమైనా రిమోట్స్ అలా పెట్టుకోవచ్చు అని. చాలా బాగుంది, సింపుల్గా ఉంది, ఎక్కువ స్పేస్ కూడా ఏం లేదు, చిన్నగా ఉంది, చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ మనం కిచెన్కి వెళ్దాం ఎలా ఉందో. కిచెన్ కూడా చాలా బాగుంది చూడడానికి. ఇది 5 బర్నర్ వచ్చింది, అంటే ఎక్కువ ఫ్యామిలీస్ ఉండి వాళ్ళకి టైం లేదు, త్వరగా అవ్వాలనుకుంటే పెట్టుకోవచ్చు. అండ్ స్పేస్ ఏం లేదు, చిన్నగా ఉంది, ఫ్యామిలీకి అయితే సరిపోతుంది. కొంచెం స్టోరేజ్ కానీ అన్నీ, సింక్ అన్నీ చాలా బాగున్నాయి, నీట్గా ఉంది. నెక్స్ట్ మనము చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్దాము. ఎంత బాగుందంటే లైవ్లో అయితే నేను అసలు అవాక్ అయ్యాను, ఎంత బాగుంది. పైన కింద 2 బెడ్స్ ఉన్నాయి, అంటే 2 పిల్లలు ఉంటారు కదా వాళ్ళకి. సో అలానే వాళ్ళకి స్టడీ ఏరియా ఉంది. అలాగే వాళ్ళకి బుక్స్ ఆర్గనైజ్ చేసుకోవడానికి చిన్న కబోర్డ్ లాగా ఇచ్చారు. అండ్ వాళ్ళకి చిన్న సోఫా, ఇదే బుక్స్ ఏరియా పెట్టుకోవడానికి. అండ్ నెక్స్ట్ మనం బెడ్రూమ్కి వెళ్దాం, మాస్టర్ బెడ్రూమ్ చూద్దాము ఎలా ఉంటుందో. ఇది 2 బెడ్రూమ్స్ ఉన్నాయి, మొత్తం 3 BHK. సో ఒకటి చిల్డ్రన్ది, 2 పెద్దవాళ్ళకి అన్నట్టుగా. సో ఇది చూడండి ఎంత బాగుందో. ఒక చిన్న సోఫా ఇచ్చారు, మినీ అద్దం అండ్ బెడ్ ఎంత కంఫర్టబుల్గా ఉంది. నేను జస్ట్ చూశాను, చాలా బాగుంది. నాకు నచ్చింది ఏంటంటే ఈ బెడ్షీట్ చాలా బాగుంది, కలర్ కాంబినేషన్. ఆ లైటింగ్ అలా ఉందో ఏమో తెలియదు, కానీ చాలా బాగా నచ్చింది నాకైతే. సరే, ఇంకోటి చూద్దాము, ఇంకో బెడ్రూమ్ ఎలా ఉందో. ఇది అనేది బెడ్రూమ్. సో ఇక్కడ కొంచెం డిఫరెంట్గా పెట్టారు, ఏంటంటే కొంచెం ట్రీస్ పెట్టారు, అలానే ఒక సోఫా లాగా చైర్ వేసారు. అండ్ నెక్స్ట్ ఇది డ్రెస్సింగ్ ఏరియా, మేకప్ వేసుకోవచ్చు, మనం ఎక్కువ బాగా ఇష్టపడతాం కదా రెడీ అవ్వడానికి. అండ్ క్లాత్స్ అవన్నీ స్టోరేజ్ చేసుకోవడానికి ఇచ్చారు. బాగుంది ఈ రూమ్, కొంచెం డిఫరెంట్గా, అది కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇంకింతే వీడియో, చాలా బాగుంది కదా. మీరు కూడా కట్టుకోవాలంటే ఇలా కట్టుకోండి. దట్స్ ఇట్, బాయ్. సో చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.